టీటీడీ కల్తీ ఈ కేసులో బీజేపీ సరిగ్గా స్పందించడం లేదని చెప్పడం సరికాదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల్లా తాము అమ్మనాబూతులు తిట్టారా అని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. బోలాబాబాకు అసలు పాల ఉత్పత్తి లేదని, పాలు సేకరించలేదని, డెయిరీ లేదని, కానీ సింథటిక్ నెయ్యి చేశారని విమర్శించారు. జగన్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు చెబుతున్నారని, కానీ ఎవరిచ్చారో చూపించారని కేంద్ర మంత్రి సవాల్ విసిరారు. నేను చాలా క్లియర్గా ఉన్నాం. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనేటి మాట వాస్తవం. ఇందులో అనుమానమే లేదు. బీజేపీకి ఇంకో వైఖరి కూడా లేదు. ఇవాళ ఏదైతే వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు, సాక్షాత్తు సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి, పర్చేజింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నా. మీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పర్చేజింగ్ కమిటీ ఇన్వైటీగా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు పర్చేజింగ్ కమిటీ మెంబర్గా ఉన్నా. ఇప్పుడు ఏం చెప్తారు? జంతు కొవ్వు పదార్థాలు కలవలేదు, వేరే రసాయనాలతో కలిసినవి, లేకపోతే పామాయిల్ కలిసింది, వేరే రసాయనాలతో కలిసినటువంటి కల్తీ జరిగిందని వైసీపీ నాయకులు ఒప్పుకుంటున్నారు. అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఒప్పుకుంటున్నాడు, పర్చేజింగ్ కమిటీ సభ్యులు ఒప్పుకుంటున్నారు. మేము స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడేమనేటువంటి విషయాన్ని వారు కూడా మాట్లాడటం లేదు. వారు చెప్తున్నారా? పోనీ వాళ్ళు ఏం చెప్తున్నారు? జంతు కొవ్వు పదార్థాలు వాడాము, కానీ జంతు కొవ్వు పదార్థాలు వాడలేదు, వేరే మిశ్రమాలు వాడారని ఉంది. జంతు కొవ్వు పదార్థాలు వాడారా, వేరే మిశ్రమాలు వాడారా, వేరే రసాయనాలు వాడారా, లేకపోతే సింథటిక్ ఆయిల్స్ వాడారా అనే విషయం దర్యాప్తులో పూర్తిగా వస్తుంది. ఎందుకంటే జంతు కొవ్వు పదార్థాలు వాడారనేటువంటి విమర్శ కూటమి చేయలే, బీజేపీ చేయలే, చంద్రబాబు నాయుడు గారు చేయలే, పవన్ కళ్యాణ్ గారు చేయలే. ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉన్నదో, ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, వారు ఇచ్చినటువంటి నివేదిక, ఆ నివేదిక చంద్రబాబు నాయుడు గారు తయారు చేయలేదు, కూటమి ప్రభుత్వం తయారు చేయలేదు, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. వారు చెప్పారు ఇందులో కల్తీ జరిగింది, జంతు కొవ్వు పదార్థాలు వాడారు, మోనోగ్లిజరైడ్స్ వాడారు. మోనోగ్లిజరైడ్స్ అంటే అది జంతు పదార్థాలతో, రకరకాల రసాయనాలతో తయారు చేసినటువంటి ఒక ఆయిల్. అది దానికి రంగు రావడానికి ఒక రసాయనం కలుపుతారు, ఫ్లేవర్ రావడానికి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలుపుతారు. ఇందులో కల్తీ జరిగింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కాకపోతే జంతు కొవ్వు పదార్థాలు అన్నారు, అది కాదు కదా, ఇంకో కల్తీ కదా జరిగిందనే మాట వాస్తవంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది హాస్యాస్పదం. ఇదే ఏది కలిసినా తప్పే. కలియుగ దయ్యం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో ఉన్నట్టు యావత్ హిందువుల యొక్క ఆరాధ్య దైవం. తిరుపతి లడ్డూని మనం ప్రసాదంగా మనం భావించకూడదు. రుచి కోసం తినం తిరుపతి లడ్డూని. అదొక మన యొక్క పవిత్రమైనటువంటి ఒక నమ్మకం తిరుపతి లడ్డూ మీద, ఒక విశ్వాసం. దీన్ని నీరుగార్చి అసలు నువ్వు బోలే బాబా ఉత్తరాఖండ్, ఆ బోలే బాబాకి ఎక్కడ ఒక లీటర్ మిల్క్ ప్రొడక్షన్ లేదు. గమనించండి దయచేసి. పాల ఉత్పత్తి లేదు. పాల ఉత్పత్తి లేకపోగా పాలను ఎక్కడి నుంచైనా సేకరించాడా, పాలను ఎక్కడి నుంచైనా కొన్నాడా అంటే 1 లీటర్ పాలు కొండ. డైరీ లేదు, పాలను సేకరించలేదు. ఏ విధంగా ఇన్ని లక్షల టన్నులని ఒక రసాయనాలతో కలిపినటువంటి మిశ్రమాన్ని తయారు చేసి సప్లై చేసాడు అనేటువంటి మాట వాస్తవం. సిబిఐ ఛార్జ్ షీట్ ఉంటుంది. ఎక్కడ క్లీన్ చిట్ చూపెట్టమనండి.